777 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ లో గంజాయి పట్టుబడ్డ డాక్టర్ కేసు నమోదైంది. అతను గంజాయి తీసుకున్నాడా లేదా ఎవరికైనా సరఫరా చేశాడా, అతని కాల్ లిస్ట్ తీశారా, అతనికి రక్త పరీక్షలు చేశారా? ఈ కేసులో పెద్ద పెద్ద రాజకీయ నేతల హస్తం. గంజాయి కేసులో నిజమైన దొంగలెవరు? ఆసక్తి రేపుతున్న మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వ్యాఖ్యలు. ఈ నెల 17వ తేదీన వాహనాల తనిఖీలలో భాగంగా డాక్టర్ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా డాక్టర్ కారులో 65 గ్రాముల గంజాయి పట్టుబడినట్లు స్థానిక సీఐ తెలిపారు. ఆ రోజు నుండి ఈ కేసు రాజకీయ పులుము పూసుకుంది. ఈ కేసులో బడా నేతల ఇన్వాల్వ్మెంట్ ఉందంటూ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి. డాక్టర్ గంజాయి తీసుకున్నట్లయితే వైద్య పరీక్షల ద్వారా నిర్ధారించాల్సి ఉంటుంది. ఆ గంజాయి ఎక్కడి నుంచి వచ్చింది? డాక్టర్ గంజాయి తీసుకున్నాడా, వేరే వ్యక్తులకు సరఫరా చేయదలుచుకున్నాడా అనే విషయాలపై ఎలాంటి స్పష్టత లేదు. తనిఖీలలో గంజాయి దొరికినప్పుడు వీడియో తీశారా? గంజాయి సేవించినట్లు నిర్ధారణ చేసే టెస్టులు చేశారా? డాక్టర్ జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నది ఎవరు అంటూ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఈ కేసులో బడా నేతల హస్తం ఉన్నట్లు అర్థమవుతుంది. వికారాబాద్లో ఒక డాక్టర్కు గాంజా దొరికింది, పట్టుకున్నాము, కేసు చేసినాము అని చెప్పి ఏమైంది మరి? గాంజా దొరికితే నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ అవుట్ చేసిందా? ఆయన వాడుతున్నాడా, సరఫరా చేస్తుందా? మీరు కాంటాక్ట్ లిస్టు తీసిందా? బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ తీసిందా? దాని రిపోర్ట్ ఏమైంది? మీరు వీడియో మొత్తం తీసిందా? తీసుకునేటప్పుడు పట్టుకునేటప్పుడు వీడియో మొత్తం తీసిందా? అవి బయట పెట్టండి. అనవసరంగా డాక్టర్లను బదనాం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో డాక్టర్లందరూ ఈరోజు భయభ్రాంతులతో ఉన్నారు. ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మహావీర్ కావచ్చు, లేకపోతే పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వేరే చోట్ల నుంచి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వైద్య విద్యకు పంపాలంటే భయపడేటట్టున్నారు. డాక్టర్లంతా గంజాయి కేసులు అవుతున్నాయని చెప్పి. మరి ఆ కేసు ఏమైంది? డీజీపీ గారిని కూడా కలిసిందట, నేను డాక్టర్లతో మాట్లాడినా. మరి దీంట్లో ఎవరు అసలు? డాక్టరు నిజంగా తప్పు చేసిందా? అయితే శిక్ష వేసిందా? శిక్ష వేయకపోతే మరి ఎవరు పెట్టిండ్రు? గాంజా ఎవరు పెట్టిండ్రు? గాంజా దొరికింది అంటే అక్కడ ఎవరిని కూడా తనిఖీ చేయకుండా ఒక కారణే తనిఖీ చేస్తారా? మరి తనిఖీ చేసినప్పుడు వీడియో తీసిండ్రా దొరికినప్పుడు? నిజంగా 65 గ్రాముల గాంజా దొరికితే వెనక సీట్లో వాడేసేసి ఎంత ఆ పిల్లలు ఏమన్నా చెక్ చేసుకోండి అని చెప్పి అంత నిర్లక్ష్యంగా ఉంటారా? లేకపోతే 65 గ్రాముల గింతంత దాన్ని అందరికీ కనిపించినట్టు కార్లో పెట్టుకొని పోతారా? మరి దీని వెనక ఎవరున్నారు? వికారాబాద్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి ఎంత ఎవరో బడా నేతలు ఉన్నారనేటటువంటి జరుగుతుంది. ఎవరా బడా నేతలు? మరి లేదు, అధికారులు తప్పు చేస్తే పట్టండి, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా, దోషులను శిక్షించాలా. మీరు ఇట్లా గాలికి వదిలేసుకుంటూ పోతే ఈరోజు ఆ డాక్టర్కి అవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఆ పిల్లగాడు మొన్ననే పెళ్ళి అయింది, డాక్టర్ ప్రదీప్ అని. ఆ పిల్లగాని జీవితం ఏమవుతుంది గాంజా కేసు అయితే? ఆ పిల్లగాని జీవితం మొత్తం డాక్టర్ కావాలని చెప్పి కలగంటున్నారు చాలా మంది. అటువంటి ఆ పిల్లగాని జీవితంతో ఎవరు ఆడుకుంటున్నారు? ఆ పిల్లగాడు మెడికల్ కౌన్సిల్ నుంచి పేరు కూడా తీసేస్తారు. ఇది నిర్ధారణ అయితే ప్రాక్టీస్ చేసుకోనికి ఉండదు. దీని వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా దోషులు తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మరొకసారి తెలియజేస్తాం. ఆ బడా నేతలు ఎవరు? బడా నేతల ప్రమేయం ఉంటే పోలీసులు దీనిపై ఎందుకు లోతుగా విచారణ చేయటం లేదు? వికారాబాద్ జిల్లాలో గంజాయి సాగు ఎక్కడెక్కడ ఉంది, ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, దీనిపై ఎక్సైజ్ శాఖ ఎందుకు దృష్టి పెట్టడం లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. నిన్న తాండూర్ పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న 1.5 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. అసలు జిల్లాలోకి ఈ గంజాయి రవాణా ఎలా జరుగుతుంది? పోలీసులు గంజాయి కేసులపై మరింత నిఘా పెడితే బాగుంటుందని పట్టణ ప్రజలు కోరుతున్నారు.